గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ బాష్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కింద గోదావరి బయో రిఫైనరీస్ లిమిటెడ్ గురించి చెప్పమని అయితే మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. రీసెంట్ బిజినెస్ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. యెస్, యాక్చువల్లీ అంటే మీరు ఈ క్వశ్చన్ రాసి మేము వర్క్ స్టార్ట్ చేసే ముందు వరకు నా వ్యూ కూడా ఇది ఒక జస్ట్ షుగర్ కంపెనీ అనే ఉన్నది. బట్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఈ కంపెనీలో జరుగుతున్నాయండి. ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే వరల్డ్ వార్ 2 జరిగింది కదా! అప్పటి నుంచి ఉన్న కంపెనీ. రీసెంట్‌గా వీళ్ళు ఐపీఓగా వచ్చినా కూడా అప్పటి నుంచి ఉన్న కంపెనీ అనమాట. ఇనిషియల్‌గా షుగర్ కంపెనీ కింద స్టార్ట్ అయ్యి దాని తర్వాత వేరే అదర్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు. కరెంట్‌లీ వీళ్ళ రెవెన్యూస్‌లో మనం చూసామనుకోండి, షుగర్ నుంచి వీళ్ళకి 35% రెవెన్యూ వస్తుంది. అండ్ మిగిలిన అదర్ షుగర్ కంపెనీస్ అన్నిటిలో కూడా షుగర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ జనరేట్ చేస్తారు కదా! సో వీళ్ళకి కూడా పవర్ సెగ్మెంట్ నుంచి 2.7% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఇక్కడి వరకు మిగిలిన షుగర్ కంపెనీస్ ఏవైతే పనులు చేస్తాయో వీళ్ళు కూడా అదే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఈ గోదావరి బయో రిఫైనరీస్ కొంచెం డిఫరెంట్‌గా అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు డిస్టిలరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో ఇది హై ఈల్డింగ్ ప్రొడక్ట్. మోస్ట్ ఆఫ్ ద షుగర్ కంపెనీస్ అన్నీ కూడా చేస్తాయి. ఇవి ఆల్కహాల్‌లో యూజ్ చేస్తారు. మనకి పర్ఫ్యూమ్స్‌లో యూజ్ చేస్తారు. ఇలా వేరియస్ సెగ్మెంట్స్‌లో అయితే ఈఎన్ఏ వాడతారన్నమాట. ఇది మాత్రమే కాకుండా మనకి ఫ్యూయల్ యూజ్ చేసే ఇథనాల్ ఏదైతే ఉన్నదో ఇథనాల్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇథనాల్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఓన్లీ ఈ కంపెనీ రిలేటెడ్‌గానే మాట్లాడట్లేదు. అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిగిలిన షుగర్ కంపెనీస్ రిలేటెడ్‌గా కూడా ఒకసారి దీని రిలేటెడ్ డెవలప్మెంట్స్‌ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా షుగర్ కేన్ ప్రైస్‌లు అయితే పెరిగాయి. బట్ ఇథనాల్ ప్రైసెస్ అయితే గవర్నమెంట్ పెంచలేదు. దానివల్ల ఈ షుగర్ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే ఇథనాల్ ప్రైసెస్ పెంచమని చెప్పి గవర్నమెంట్‌ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. రీసెంట్‌గా మనకి క్రూడ్ ఏదైతే ఇంపాక్ట్ ఉన్నాదో, సో ఆ క్రూడ్ ఇంపాక్ట్ వల్ల ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ ఇంకా పర్సెంటేజ్ పెంచడానికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తున్నారు. స్టేట్మెంట్స్ కూడా అలా వస్తున్నాయి కదా! సో ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అక్కడ ప్రైజెస్ పెంచే ఆస్కారం అయితే ఉన్నది. ఇది ఓన్లీ షుగర్ బేస్డ్ ఇథనాల్ కంపెనీస్ మాత్రమే కాదు, మేజ్ అండ్ గ్రెయిన్స్ ద్వారా కూడా ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ వచ్చే ఆస్కారం ఉంది. అంటే ఇథనాల్ ప్రైజెస్ పెరగకపోవడం, ఈ షుగర్ కేన్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల వీళ్ళు మార్జిన్స్ మీద ఈ కంపెనీస్ అన్ని మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడ్డం, దాంతో మనకు స్టాక్ ప్రైస్‌లో కూడా ఇంపాక్ట్ పడడం అయితే చూసాం. ఇథనాల్ ప్రైస్‌లు పెంచినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ మార్జిన్స్‌లోనే మనకి ఇంప్రూవ్‌మెంట్ కనబడుతది కాబట్టి అప్పుడు మళ్ళీ అగైన్ స్టాక్స్‌లో మనకి అప్‌టిక్ కనబడే ఛాన్స్ ఉన్నది. ఇన్‌ఫాక్ట్ ఇది జరిగే పాసిబిలిటీ అయితే కొంచెం హైయర్ సైడ్‌లో కనబడుతుంది. కరెంట్‌లీ క్రూడ్ ఒక ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం కదా! యాస్ ఎ కంట్రీ మనం కూడా ఈ ఇంపాక్ట్ చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని రిలేటెడ్‌గా స్టెప్స్ తీసుకునే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ వీళ్ళు బయో బేస్డ్ కెమికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇథనాల్‌ని కెమికలైజేషన్ ద్వారా హైయర్ వాల్యూడెడ్ మాలిక్యూల్స్ కింద అయితే వీళ్ళు తయారు చేస్తారన్నమాట. ఈథైల్ ఎసిటేట్, బయో ఈథైల్ ఎసిటేట్, ఎంపీఓ ఇలాంటి హైయర్ వాల్యూ బేస్డ్ కెమికల్స్‌ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు జీవన్ అని చెప్పి వీళ్ళ బ్రాండ్ ఉన్నది. ఈ బ్రాండ్ ద్వారా వీళ్ళు షుగర్ అమ్ముతారు. మీకు జెప్టో ఇలాంటి చాలా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా దొరుకుతది. యాక్చువల్లీ వీళ్ళు షుగర్ మాత్రమే కాకుండా రీసెంట్‌గా టర్మరిక్, సాల్ట్, జాగరీ, కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్ ఇలాంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్‌ని కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు. ఇక్కడి వరకు వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్‌గా 2 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే పొల్యూషన్ అదే CO2ని రిలీజ్ చేస్తాయో ఆ పొల్యూషన్ యూజ్ చేసి డైమీథైల్ ఎథర్‌ని వీళ్ళు తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఐసీటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంతో కొలాబరేషన్ ద్వారా వీళ్ళు కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళు డైమీథైల్ ఎథర్‌ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ఈ టెక్నాలజీ కనుక్కున్నారని చెప్తున్నారు కదా! ఇది 1 స్టెప్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు వరల్డ్‌లోని ఈ డైమీథైల్ ఈథర్‌ని 2 స్టెప్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. వీళ్ళు 1 స్టెప్ ప్రాసెస్ ద్వారా తయారు చేసే టెక్నాలజీని అయితే కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. ఇలా ప్రొడ్యూస్ అయ్యే డైమీథైల్ ఈథర్ ఏదైతే ఉన్నదో దీన్ని ఎల్‌పీజీ బ్లెండింగ్స్‌లోని, ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్‌లో ఇలాంటి వేరియస్ ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ప్రొడక్ట్స్ అన్నిటిలోని బ్లెండ్ చేయొచ్చన్నమాట. ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. కాకపోతే ఇంకా ట్రయల్ ఫేజ్‌లో ఉన్నది. సో దీని రిలేటెడ్ డెవలప్మెంట్స్ డెఫినెట్‌లీ ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నేను కూడా ట్రాక్ చేస్తుంటాను. ఎందుకంటే వన్స్ ఈ ప్రొడక్ట్ కమర్షియలైజ్ అయిందనుకోండి మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్‌కి ఇది రిక్వైర్మెంట్ కదా! ఎందుకంటే వాళ్ళకి పొల్యూషన్ రిలేటెడ్ వేరియస్ నార్మ్స్‌ని అయితే వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల యాక్చువల్లీ అంటే అక్కడి నుంచి వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అయిందనుకోండి, అంటే పొల్యూషన్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయగలిగారనుకోండి, దెన్ డెఫినెట్‌లీ దట్స్ ఎ పాజిటివ్ థింగ్ కదా! అది ఇండస్ట్రీస్ పరంగా పాజిటివ్, వీళ్ళకి పాజిటివ్. దీనివల్ల బిజినెస్ పరంగా కూడా అంటే మార్జిన్స్ కూడా బెటర్ మార్జిన్స్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. సో డెఫినెట్‌లీ దిస్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కంపెనీ రిలేటెడ్‌గా జరుగుతుంది. సెకండ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ విషయంకి వచ్చేసరికి ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్‌గా వీళ్ళు ఒక మాలిక్యూల్ మీద 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అది ఆల్రెడీ పీపుల్ మీద ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా, ట్రయల్స్ సక్సెస్‌ఫుల్లీ కండక్ట్ అయినట్టుగా అండ్ యూఎస్‌లో వీళ్ళకి పేటెంట్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు యూఎస్‌లో ఒక సబ్‌స్ట్రేట్ కంపెనీని అయితే ఫార్మ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్‌గా ఒక ఫార్మా కంపెనీలో యాక్ట్ చేయకుండా వన్స్ ఈ డ్రగ్ బయటకొచ్చిన తర్వాత
వీళ్ళు ఈ డ్రగ్‌ని ఔట్ లైసెన్స్ చేయబోతున్నట్టుగా అంటే వేరియస్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకి ఔట్ లైసెన్స్ చేయడానికైతే వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. దానివల్ల వీళ్ళకి రాయల్టీ ఇలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ 2 ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ అయితే ఈ కంపెనీలో జరుగుతున్నాయి. డెఫినైట్‌లీ ఈ 2 ప్రొడక్ట్స్‌లో ఏ ప్రొడక్ట్ బయటకొచ్చినా కూడా మార్కెట్ అంటే బెటర్ మల్టిపుల్స్ ఇచ్చే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే షుగర్ కంపెనీలా కాకుండా షుగర్ కంపెనీస్ అంటే ఒక కమోడిటీ కంపెనీస్ కదా! వేరేజ్ ఈ ప్రొడక్ట్స్ బయటకొచ్చాయనుకోండి, ఇవన్నీ కూడా హైయర్ మార్జిన్ ఉండే ప్రొడక్ట్స్ ఇవి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇక్కడి నుంచి మంచి గ్రోత్ ఆస్కారం కూడా ఉన్నది. గ్రోత్ వచ్చేది. ఈ 2 లాంగ్ టర్మ్ రిలేటెడ్‌గా మాట్లాడుకున్నా కూడా షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇథనాల్ రిలేటెడ్ డెవలప్‌మెంట్స్ అయితే ఇది ఈ కంపెనీ రిలేటెడ్‌గా మాత్రమే కాదు, మిగిలిన షుగర్ కంపెనీస్ రిలేటెడ్ కూడా ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఇథనాల్ ప్రైసెస్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచినట్టయితే డెఫినెట్‌లీ షుగర్ కంపెనీస్ ఒక స్టాక్ ప్రైస్‌లో ఒక్కసారే మనకి ఆ అనౌన్స్‌మెంట్ రాగానే సప్మని అంటే మనం క్యాచ్ చేయకముందే అప్‌టిక్ అయితే కొట్టేస్తాయన్నమాట. కరెంట్‌లీ ఆ సినారియోస్ అయితే మనకు కనబడుతున్నాయి. మేబీ ఎన్నాళ్ళలో చేస్తారనో తెలీదు. బట్ డెఫినెట్‌లీ గవర్నమెంట్ నుంచి దాని సైడ్ పాజిటివ్‌గా ఏమైనా యాక్షన్ తీసుకుంటే మాత్రం షుగర్ కంపెనీస్‌కి అది పాజిటివ్ డెవలప్‌మెంట్ కింద మనం చూడొచ్చు. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేసామన్నారు. తను హైడ్ చేయమనకపోయినా హైడ్ చేసామని. ఎందుకంటే ఆ క్వెషన్‌లో ఉన్న రిస్క్ అలాంటిది ఆయనకి. సో అండ్ కమింగ్ టు ఆయన క్వెషన్ విషయంకొచ్చేసి, హాయ్ అన్న, నేను మా ఫ్రెండ్స్‌తో మాట్లాడాను హూ ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ కంపెనీస్ అండ్ ఐ వర్క్ ఇన్ టీసీఎస్. మా కంపెనీలో బేసిక్ పే ఇంకా సీటీసీలో హాఫ్‌కి రివైజ్ చేయలేదు. అండ్ మా ఫ్రెండ్స్ కంపెనీలో కూడా బేసిక్ పే సీటీసీలో హాఫ్‌కి రివైజ్ చేయలేదు. నా సాలరీ 13,70,000 అండ్ బేసిక్ పే 2,30,000. బట్ మా కంపెనీ టీసీఎస్ Q3 2026 రిజల్ట్స్‌లోని వన్ టైమ్ అడ్జస్ట్‌మెంట్ డ్యూ టు న్యూ లేబర్ లా అని మెన్షన్ చేశారు. బట్ బేసిక్ పే రివిజన్ అయితే జరగలేదు. నేను కంపెనీ హెచ్ఆర్‌తో మాట్లాడితే తను కూడా వి డిడ్ంట్ గెట్ ఎనీ కమ్యూనికేషన్ అబౌట్ దిస్ రివిజన్ అండ్ నాట్ ష్యూర్ వెన్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పారు. ఈజ్ ఇట్ కరెక్ట్ వే హౌ కంపెనీస్ ఆపరేట్ వితౌట్ అబైడింగ్ టు ద లా? బయటికి చెప్పేది ఒకటి, లోపల ఇంకొకటి. కొన్నిసార్లు దేశం వదిలి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ట్యాక్స్, కరప్షన్, పొల్యూషన్, సివిక్ సెన్స్ ఇలా ఒకటి కాదు, మన దేశంలోని భరించలేనంతగా చాలా ఉన్నాయి. ఓకే, మీ క్వశ్చన్‌కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ లాస్ట్ పాయింట్ రిలేటెడ్‌గా మాట్లాడదాం అనుకున్నాను అండి. యెస్, ఐ అగ్రీ. మన కంట్రీలో వేరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలానే వేరే కంట్రీలో ఉండవని అనుకోలేం కదా! ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ యెస్, డెవలప్డ్ కంట్రీస్‌లో వెళ్ళినట్టయితే లైఫ్ కుడ్ బి లిటిల్ బెటర్. నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే అక్కడుండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయండి. ఇక్కడ మనం ఓకే, మన ఇంట్లో పనులు చేసుకోవాలి అంటే, మనం తిన్న కంచం కడుక్కోవాలంటే మనం చాలా బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటాం. వేరే కంట్రీకెళ్ళినప్పుడు మనమే వాష్ చేసుకుంటాం కదా! ఓకే, అక్కడ హెల్ప్ దొరకరని చెప్పి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఓకే, అక్కడుండే కండిషన్స్ బట్టి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. సో, ఏ కంట్రీలో ఉండే కంఫర్ట్స్ ఆ కంట్రీలో ఉంటాయి. ఏ కంట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ కంట్రీలో ఉంటాయి. యెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కుడ్ బి లిటిల్ బెటర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అలానే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ మనం మైండ్‌లో పెట్టుకొని దాని రిలేటెడ్‌గా వరీ అయినట్టయితే మన ప్రెజెంట్ ఉన్న హ్యాపీనెస్ పోతదన్నది నా వ్యూ. మనం ఎక్కడున్నామో అక్కడ హ్యాపీగా బతకాలి. అండ్ ఉన్న వాటిలో అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా బతికేస్తే సరిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దిస్ ఈస్ మై ఫిలాసఫీ. అండ్ నౌ కమింగ్ టు న్యూ లేబర్ కోడ్ రిలేటెడ్‌గా ఐయామ్ సర్ప్రైజ్డ్ అండి. టీసీఎస్‌లోని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే, చాలా కంపెనీస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ రిజల్ట్స్ అప్పుడు నేను ట్రాక్ చేసినప్పుడు చాలా కంపెనీస్ చెప్తున్నాయి, ఈ న్యూ లేబర్ కోడ్ వల్ల పీ&ఎల్‌లోనే అడ్జస్ట్ చేస్తున్నాం అని చెప్పి. అండ్ టీసీఎస్ ఒక నంబర్స్ నేను అంత డీప్‌గా ట్రాక్ చేయలేదు. మీరు ఆల్రెడీ చెక్ చేశానన్నారు. చెక్ చేసినప్పుడు వాళ్ళు న్యూ లేబర్ కోడ్ వల్ల అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయని చెప్పి ఇంప్లిమెంట్ చేయలేదు అంటే, ఐయామ్ రియల్లీ గెట్టింగ్ సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ ఇలాంటి వాటి రిలేటెడ్‌గా కంప్లెయింట్ అయితే చేయొచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ రైట్ నౌ. ఎందుకంటే ఆల్రెడీ ఐటీ జాబ్స్ రిలేటెడ్‌గా వేరియస్ రిస్క్‌లు అయితే ఉన్నాయి కదా! ఇలాంటి టైంలోని నెగెటివ్‌గా ఎందుకు హైలైట్ అవ్వాలి? అంటే మీరు కంప్లెయింట్ చేస్తే తప్పు అని కాదు. కంప్లెయింట్ చేయడం ఈజ్ యువర్ రైట్. ఇంకా కాకపోతే నెగెటివ్‌గా హైలైట్ అయినట్టయితే జాబ్ రిలేటెడ్‌గా రిస్క్ ఏమైనా ఉండొచ్చేమో కదా! కొన్నాళ్ళు వెయిట్ చేసి 1 ఆర్ 2 మంత్స్ వెయిట్ చేసి సిట్యుయేషన్ చూసి దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ అవ్వడం వుడ్ బి బెటర్. బట్ ఐ ఫీల్ ఆల్రెడీ దిస్ షుడ్ గెట్ ఇంప్లిమెంటెడ్. ఐయామ్ రియల్లీ గెట్టింగ్ సర్ప్రైజ్డ్. అంటే టీసీఎస్‌లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదంటే లెట్స్ సీ. అంటే దీని రిలేటెడ్‌గా కంపెనీస్‌కి ఏమైనా టైం ఇచ్చారేమో అది కూడా నేను ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ డేటా ఏమైనా దొరికితే మీకు షేర్ చేస్తాను. బై ద వే, మిగిలిన వ్యూవర్స్‌ని కూడా ఒక క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. మీ కంపెనీలో ఆల్రెడీ న్యూ లేబర్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేశారా? చేశారో చేయలేదో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఎంతమంది కంపెనీస్ ఇలా ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నాయనేది అర్థమవుతది. అసలు మీకు న్యూ లేబర్ కోడ్ గురించి ఐడియాయే లేదనుకోండి, ఓకే, ఇక్కడ వీడియో ఉంటది. ఐ బటన్‌లో అదొకసారి చూడండి. దానివల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటన్నది కూడా మీకు క్లియర్‌లీ అర్థమవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ సందీప్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ హావ్ బీన్ ఇన్వెస్టింగ్ ₹6,000 ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ద లాస్ట్ 5 years. My current take home salary is ₹40,000 per month. I have health insurance but I don't have a term insurance. Could you please share your opinion on Axis Large Cap Fund and SBI Small Cap Fund? Should I continue my SIPs in these two funds? Currently I'm investing in following funds: Axis Large Cap లో 1,500, SBI Small Cap లో 1,000, Quant Small Cap లో 1,000, Nippon Small Cap
క్యాప్‌లో 1000, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్‌లో రూ. 1500. ఆల్సో కుడ్ యూ ప్లీజ్ రికమెండ్ వన్ గుడ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్? నా ఏజ్ 32 ఇయర్స్ అండ్ మ్యారీడ్. హాయ్ సందీప్ గారు. యాక్చువల్లీ పోర్ట్‌ఫోలియో కన్నా కూడా నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీ సాలరీని బట్టి మీరు చేస్తున్న ఎస్ఐపి ఏదైతే ఉన్నదో అది కొంచెం తక్కువ అండి. ఇంకా మీ ఎస్ఐపి కంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించండి. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ యువర్ ఇన్‌కమ్‌కి తీసుకెళ్ళగలిగినట్టయితే మీ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అంటే వేరే ఏమైనా ఈఎంఐస్ అవన్నిటి వల్ల మీరు చేయలేకపోతున్నట్టయితే అవి క్లియర్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీ ఎస్ఐపి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సెకండ్ థింగ్, ఈ ఫండ్స్ రిలేటెడ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఈజ్ ఓకే. ఐఎమ్ నాట్ నెగిటివ్ ఆన్ యాక్సిస్ లార్జ్ క్యాప్. యాక్సిస్ లార్జ్ క్యాప్ ఈజ్ ఎ గుడ్ ఫండ్. కాకపోతే నేను లార్జ్ క్యాప్ యాజ్ ఎ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఆ కేటగిరీ ప్లేస్‌లోని ఐ ప్రిఫర్ ఏ ఇండెక్స్ ఫండ్ అనమాట. ఒకవేళ లార్జ్ క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఏంటంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇండెక్స్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేయడం అనేది కష్టం అవుతుందండి. సో అదొకటి మీరు ఆలోచించుకోండి. అండ్ ఇన్‌ఫాక్ట్ మీ ఏజ్ తక్కువ ఉన్నది కాబట్టి లార్జ్ క్యాప్ బదులు ఫ్లెక్సీ క్యాప్ ఆర్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్‌ని మీరు చూస్ చేసుకున్నా కూడా మీ పోర్ట్‌ఫోలియోకి బెటర్ అవుతది. లార్జ్ క్యాప్ ఈస్ టూ కన్జర్వేటివ్ అన్నమాట. అండ్ కమింగ్ టు మీ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ అండ్ ఒకవేళ సాలరీడ్ అయినట్టయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు చార్జ్ చేసే ప్రీమియమ్స్ కూడా మనం చూసినట్టయితే అంటే వీళ్ళ సేమ్ లెవెల్లో ఉన్న మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేసి వీళ్ళ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంచెం రీజనబుల్ గానే కనబడతాయి. 2 crore సమ్ అష్యూర్డ్ టర్మ్ ప్లాన్ కి కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వీళ్ళు జస్ట్ 902 రూపీస్ ప్రీమియం కే మంత్లీ వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళ లెవెల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ప్రీమియం అయితే చార్జ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినట్టయితే ఒకవేళ క్లెయిమ్ వచ్చినట్టయితే నామినీ కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళు జస్ట్ 3 hours లో క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఉమెన్ ఎవరైనా కూడా టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకోండి వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ అయితే కనబడుతుంది. ఈ 15% డిస్కౌంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి లైఫ్ లాంగ్ 15% డిస్కౌంట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఒకవేళ సాలరీ అయినట్టయితే వాళ్ళకి అడిషనల్ ఇంకొక 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే సందీప్ గారు మాత్రమే కాదు మీరు కూడా ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచారు. మన నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు. ఐ హ్యావ్ 2 questions. First question, what do you think of current rally in mid and small caps particularly? Do you think there is some sense of FOMO going on? As I feel this rally is too soon and too fast and few stocks have gone up more than 50% in a month. Please correct me if I'm wrong. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాస్తున్నట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని రెగ్యులర్లీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాను పవన్. మార్కెట్స్ అంటేనే ఇలా బిహేవియర్ ఉంటుంది. పడుతున్నప్పుడు కూడా మనకు తెలుసు ఈ స్టాక్స్ ఆల్రెడీ చీప్ వాల్యుయేషన్ లో ఉన్నాయని చెప్పి బేర్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అవి ఇంకా ఫర్దర్ చీప్ గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలా మంది ఫియర్ తో అమ్మేస్తారు. ఓకే. పెరిగేటప్పుడు కూడా మనకి ఏంటంటే రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి పెరిగిపోద్ది. పెరిగిపోయినప్పుడు మనకి అది ఫోమో అని కూడా అనిపిస్తది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ నా ఒపీనియన్ అయితే ఫోమో స్టేజ్ లేదన్నది మార్కెట్ పరంగా. ఏదైతే మనకి వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ జోన్‌కి అయితే వెళ్ళిపోయాయి కదా! దాని తర్వాత ఆ రివర్సల్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ వాల్యుయేషన్ ఆ లెవెల్ నుంచి రివర్సల్ ట్రెండ్ అయితే చూస్తున్నాం. నౌ కొన్ని స్టాక్స్ వాళ్ళ ఎర్నింగ్స్ ఆధారంగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మిగిలిన స్టాక్స్‌తో పాటు పెరిగినవి కూడా ఉన్నాయి. నౌ ఏవైతే కంపెనీస్ ఎర్నింగ్స్‌లో సస్టైనబిలిటీ అంటే వాళ్ళ గ్రోత్ పరంగా సస్టైనబిలిటీ చూపిస్తాయి ఆ స్టాక్ ప్రైసెస్ అన్ని కూడా ఇంకా అక్కడి నుంచి కూడా గ్రో అయ్యే ఆస్కారం ఉన్నది. వేరేస్ ఏవైతే కంపెనీస్ ఎర్నింగ్స్ గ్రోత్ సంబంధం లేకుండా పెరిగిన ఉన్నాయి చూడండి లాస్ట్ 1.5 month లోని అవన్నీ మళ్ళీ రివర్స్ ట్రెండ్ కూడా చూస్తాయి అన్నమాట. ఐ డోంట్ థింక్ వీఆర్ ది ఫోమో స్టేజ్ అనేది ఇంకా 2-3 స్టేజెస్ దాటిన తర్వాత వచ్చేది. మీకు ఫోమో స్టేజ్ కరెంట్లీ రన్ అవుతుందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎవరిని కలిసిన అసలు మార్కెట్తో సంబంధం లేదు ఎప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా మీకు మార్కెట్ గురించి మాట్లాడుతుంటారు చూడండి. దట్స్ అ ఫోమో స్టేజ్. ఇప్పుడు మనం 6 months బ్యాక్ చూస్తున్నట్టయితే మీకు ఎవరిని కలిసినా కూడా మీకు సిల్వర్ గురించి మాట్లాడుతుండేవారు. ఓకే, సిల్వర్లో పెట్టాలి, సిల్వర్లో ఇంకా పెరిగిపోద్ది అది ఇది అని చెప్పి అసలు వాళ్ళకి సిల్వర్ రిలేటెడ్గా ఏం జరుగుతున్నది బేసిక్ ఐడియా కూడా లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి స్టేజ్ని మనం ఫోమో స్టేజ్ అంటాం. కరెంట్లీ వీఆర్ నాట్ ఎట్ దట్ స్టేజ్. మేబీ కొన్ని స్టాక్స్లో ఉండొచ్చేమో కానీ ఓవరాల్గా అయితే మార్కెట్ పరంగా ఐ డోంట్ థింక్ వీఆర్ ఎట్ దట్ స్టేజ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇన్ కంటిన్యూషన్ టు అబోవ్ క్వశ్చన్, I have invested around 50% of my money and still have around 50% left.
If I need to wait, where can I park this money for short-term returns instead of lying in Demat account? As I prefer lump sum than SIP, ప్లీజ్ సజెస్ట్ మీ హియర్. నౌ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ విషయంకొచ్చేసరికి ఐ ఫీల్ సీ క్రూడ్ ఏదైతే పెరిగిందో ఈ వీక్‌లో పెంచారు కదా! దీని రిలేటెడ్‌గా ఆల్రెడీ మనం 1 మంత్ నుంచి మాట్లాడుకున్నాం. పెరగొచ్చు. సో, దానొక ఇంపాక్ట్ ఉంటదని చెప్పి నౌ ఇప్పుడు పెరిగిందిగా. సో, గ్రౌండ్‌లో అయితే అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారం అయితే క్లియర్‌లీ ఉన్నది. నౌ క్రూడ్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో డెఫినెట్‌లీ అది ఇన్‌ఫ్లేషన్ మీద చూపిస్తది. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద చూపిస్తది. కామన్ మ్యాన్ యొక్క స్పెండింగ్ ప్యాటర్న్స్ మీద చూపిస్తది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ ఫీల్ 1 ఆర్ 2 క్వార్టర్స్ వెయిట్ చేసి గ్రాడ్యుయల్లీ ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్. మీరు ఓవరాల్ మార్కెట్ యాంగిల్‌లో అడుగుతున్నట్టయితే. బట్ దేర్ ఆర్ ఫ్యూ పర్టిక్యులర్ కంపెనీస్ ఉండొచ్చు. అవేంటంటే ఎర్నింగ్స్ పరంగా బావుంటాయి. బట్ స్టాక్స్ పరంగా బీటెన్ డౌన్ అయిపోయి ఇంకా యాక్చువల్లీ అంటే వాటి యొక్క రైట్ వాల్యుయేషన్‌కి అంటే ఇప్పుడు మార్కెట్‌లో పెరిగిన తర్వాత కూడా రైట్ వాల్యుయేషన్‌కి వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి స్టాక్స్ వేరే కేస్. ఓకే. ఇండివిడ్యువల్ కంపెనీస్ పరంగా మనం ఇండివిడ్యువల్ కంపెనీస్ ఆధారంగా మాట్లాడుకోవాలి కానీ ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ పరంగా మాట్లాడినట్టయితే మాత్రం ఐ ఫీల్ యెస్ Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత గ్రాడ్యుయల్లీ డిప్లాయ్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతది. అండ్ ఇన్‌ఫాక్ట్ అప్పటి వరకు మీరు మనీని ఎక్కడ పార్క్ చేయాలని అడుగుతున్నారు కదా! డీమ్యాట్ అకౌంట్‌లో ఐడియల్‌గా ఉంచే బదులు ఒకటి మీరు లిక్విడ్ బేస్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటది. నాకు లిక్విడ్ బేస్ వద్దు. ఓకే. వేరే ఇంకెక్కడైనా పెట్టుకుంటా అనుకున్నట్టయితే మీకు లో డ్యూరేషన్ కేటగిరీ, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పార్క్ చేయొచ్చు. లో డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీలో మీకు T+1 వర్కింగ్ డేలో డబ్బులొస్తాయి. విత్‌డ్రా కొట్టినట్టయితే 3 PM లోపల మీరు విత్‌డ్రా చేసినట్టయితే వేరేస్ లిక్విడ్ బేస్‌తో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా స్టాక్ పరంగా మీకు బాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది అండ్ అప్పుడే కొనాలనుకుంటున్నారు. లిక్విడ్ బేస్‌ని మీరు అమ్మేసి వెంటనే మీ డీమ్యాట్ అకౌంట్‌లో డబ్బులుంటాయి కాబట్టి అప్పుడు మీరు ఆ స్టాక్‌ని అయితే బై చేయొచ్చు. సో, నౌ ఇట్స్ యువర్ డెసిషన్. ఓకే. ఓవరాల్ మార్కెట్ పరంగా అయితే నా వ్యూ ఇది. Q1 నంబర్స్ తర్వాత డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతది. అండ్ Q1లోనే మనకు అర్థం అవుతది కొంచెం వరకు ఇంపాక్ట్ ఎంత లెవెల్‌లో ఉన్నదని చెప్పి గ్రౌండ్‌లోని. సో, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతది. ఇండివిడ్యువల్ స్టాక్స్ పరంగా వచ్చినప్పుడు మాత్రం ఆ కంపెనీ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే. కొన్ని కంపెనీస్ ఇప్పుడు చీప్‌గా ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ మేబీ అంటే నెక్స్ట్ క్వార్టర్ నంబర్స్ తర్వాత ఏవైనా ఇంపాక్ట్ ఉన్నదనుకోండి అప్పుడు మనకి ఇంకా చీప్‌గా దొరికే ఆస్కారం ఉంటది. మనం కంపెనీ టు కంపెనీ మాట్లాడుకోవాలి. మన నెక్స్ట్ క్వెషన్ హుస్సేన్ బాషా అడుగుతున్నారు. హాయ్ సాయిన, గత సంవత్సరం నుండి మార్కెట్ బాలేదు. కొన్ని మంచి డివిడెండ్ ఇచ్చే మరియు పెరిగే స్టాక్స్ లిస్ట్ చూపించండి అన్నారు. ఫస్ట్ డివిడెంట్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా అయితే మాట్లాడదాం అనుకున్నాను. చాలా మంది ట్రెడిషనల్ డివిడెంట్ ఇన్వెస్టింగ్ స్టైల్ ఏదైతే ఉన్నదో అది ఫాలో అవుతుంటారు. అక్కడ మీకు డివిడెండ్స్ అయితే వస్తాయి. బట్ మీకు వెల్త్ క్రియేషన్ అయితే పెద్దగా జరగదు. సో, న్యూ స్టైల్ ఆఫ్ డివిడెంట్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలని దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇక్కడ థంబ్‌నెయిల్ కనబడుతుంది కదా! ఐ బటన్‌లో కూడా ఉంచుతాను. వీడియో ఒకసారి చూడండి. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. ఆ వీడియో చూస్తే మనకి ఈ డివిడెండ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి? ఓకే. ఎలాంటి స్టాక్స్ పిక్ చేయాలి? అది కూడా క్లియర్‌గా చూపించాను. కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను అందులోని. సో, ఆ వీడియో ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అనమాట. ఐ బటన్‌లో ఉంచుతాను అండ్ ఎండ్ కార్డ్‌లో ఉంచుతాను. అదొకసారి చూడండి. డివిడెండ్ ఈల్డ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా అయితే అది. నౌ ఓకే. ఇక్కడి నుంచి మనకి పెరగడానికి పాసిబిలిటీ ఉండే స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ ఒక వీడియో అయితే రిలీజ్ చేసాం. అందులో ప్రెడామినెంట్‌లీ మనం లార్జ్ క్యాప్స్ కవర్ చేసాం కదా! వెరీ సూన్ ఓకే. యూ విల్ గెట్ వన్ మోర్ వీడియో. ఇట్ విల్ బి ఎ థీమాటిక్ వీడియో. ఓకే. చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్ అనమాట. ఓకే. దాని రిలేటెడ్‌గా క్లియర్ మనకి గ్రౌండ్ లెవెల్‌లో డెవలప్‌మెంట్స్ అయితే కనబడుతున్నాయి. సో, ఆబ్వియస్‌లీ ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ పరంగా అది చాలా పాజిటివ్‌గా ప్లే అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేసామన్నారు. అందుకని హైడ్ చేసేస్తున్నాం. ఐ యామ్ కరెంట్లీ ఇన్ ఎ డిఫికల్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సిషన్ ఫేజ్ అండ్ వుడ్ రియల్లీ అప్రిషియేట్ యువర్ గైడెన్స్ ఫ్రమ్ ఎ సేఫ్టీ పర్స్పెక్టివ్. I lost my job due to recent layoffs, and despite trying actively, I am not getting suitable job opportunities outside. I have around 91 lakhs debt, including personal loan, gold loan, OD, car loan, and credit card debt. Out of this, close to 60 lakhs were taken actually for my brother, who is now in financial distress IP condition and not in a position to repay them. So the entire burden has come fully on me, as I took the loans on my name to support him, and he is not in a situation to repay. On the positive side, I have my own house with no home loan, around 56 lakhs expected income as a settlement amount, and PF లోని 14 lakhs ఉన్నది. I don't want to touch, and around 10 lakhs ఈక్విటీలో ఉన్నది. I also have 2 daughters aged 9 years and 5 years. I have already invested in Sukanya Samruddhi Yojana on both of their names and want to continue regularly invest in these schemes. I have recently started becoming consistently profitable in disciplined trading, equity swing trading and partial option trading అయితే చేస్తున్నాను with strict risk management and capital protection mindset. But I don't want to take emotional decision or depend fully on trading immediately. My biggest confusion is whether I should aggressively clear debt
and preserve liquidity or safety capital, or balance both while managing uncertain income for the next few months. Also, I've seen a lot of IT employees might face this challenge due to recent layoffs, and I'm assuming that this would continue further considering the evolvement of AI recently. And if someone like me want to take trading equities preferably, what would be your suggestion? In such situation, what would be the ideal financial strategy and way forward? I'm really sorry to hear your current financial condition అండి. నో ఈ సిచ్యువేషన్‌లో నా సజెషన్ విషయంకి వచ్చేసరికి మీరు ఏవైతే డెట్స్ ఉన్నాయో అవన్నీ వరుసగా రాయండి. హైయర్ ఇంట్రెస్టెడ్ డెట్ నుంచి లోవర్ ఇంట్రెస్టెడ్ డెట్ వరకు లిస్ట్ డౌన్ చేసి హైయర్ ఇంట్రెస్టెడ్ డెట్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైమ్ మీరు అట్‌లీస్ట్ నెక్స్ట్ 1½ to 2 ఇయర్స్ పాటు మీకేవైతే మనీ కావాలో దాన్ని కంటిన్యూయన్సీ మనీ కింద పార్క్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. ఆ మనీ ఉంచిన తర్వాత మిగిలిన మనీతోని డెట్ క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో మీరు పీఎఫ్ మనీ టచ్ చేయను అంటున్నారు కానీ యాక్చువల్లీ మీకు పీఎఫ్‌లో ఇంట్రెస్ట్ రేట్ ఏమో 7-8% ఉంటది. మీరు క్రెడిట్ కార్డ్ డెట్ అనుకోండి మనకు 40% పైన ఉంటది. పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా 10-16% మధ్యలో అయితే ఉంటుంది. సో, మనం ఇక్కడ సంపాదించే ఇంట్రెస్ట్ కన్నా కూడా ఇక్కడ పే చేసే ఇంట్రెస్ట్ ఎక్కువున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా! సో, ఆ పీఎఫ్ మనీ కూడా ఇలాంటి కండిషన్‌లో విత్‌డ్రా చేసి ఆ హై ఇంట్రెస్టెడ్ డెట్‌ని క్లియర్ చేయడం బెటర్ అన్నదైతే నా సజెషన్. ఓకే. నెక్స్ట్ మీరన్నారు చూడండి, అంటే నాలాంటి కండిషన్‌లో వేరే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఒకవేళ ట్రేడింగ్‌ని ప్రిఫర్ చేయాలనుకున్నట్టయితే నా సజెషన్ విషయంకొచ్చేసరికి ఐ అప్రిషియేట్ యూ మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యారని చెప్పి. కానీ కన్సిస్టెంట్‌లీ లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ సంపాదించిన ట్రేడర్స్ చాలా తక్కువ మంది ఉంటారండి. అండ్ ఇన్‌ఫాక్ట్ మీ కరెంట్ కండిషన్‌లో ఏమవుతుందంటే మీరు తీసుకున్న కాల్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఎమోషనల్లీ చాలా ఇంపాక్ట్ చేస్తది. ఇన్‌ఫాక్ట్ ఎమోషనల్లీ రాంగ్ డెసిషన్ తీసుకునే ఆస్కారాలు ఎక్కువుంటాయన్నమాట. ఇలాంటి కండిషన్‌లో మనం కొంచెం క్యాపిటల్ కోల్పోయినా కూడా అది మీ మీద చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తది. మీ ఫ్యామిలీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆస్కారం ఉన్నది. సో, ఆహ్, నా సజెషన్ అయితే మీ దగ్గర ఉన్న డబ్బులు ఒకవేళ మీరు ట్రేడింగ్ కన్నా కూడా వేరే ఏదైనా స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయగలిగి అది మీ కెరియర్‌లో ఉపయోగపడతది. మీకు గ్రోత్ ఇస్తది అన్నట్టయితే దాని మీద ఇన్వెస్ట్ చేయడానికే నేను ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకంటే దానివల్ల మీరు లాంగ్ టర్మ్ కెరియర్ పరంగా బెటర్ అవుతది. మీ ఎర్నింగ్స్ రిలేటెడ్‌గా కూడా బెటర్ అవుతాయి. అండ్ మీరన్నారు కదా మిగిలిన ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఒకవేళ ట్రేడింగ్ ప్రిఫర్ చేయాలనుకున్నట్టయితే నా సజెషన్ అడిగితే, నా సజెషన్ అయితే నేను నో అనే చెప్తానండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లోని ఓకే. నిజాయితీ పరంగా మాట్లాడేవాళ్ళని ఓకే. మీకు సోషల్ మీడియా చాలా ఫేక్ ఉంటుంది. ట్విట్టర్‌లో అది చూసినట్టయితే నిజాయితీ పరంగా మాట్లాడుకోండి. కన్సిస్టెంట్‌లీ ప్రాఫిట్ సంపాదించే ట్రేడర్స్ చాలా చాలా తక్కువ మంది ఉంటారండి. అండ్ ఇన్‌ఫాక్ట్ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు ట్రేడింగ్ ఈస్ ది ఈజియెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. నో, ట్రేడింగ్ ఈస్ నాట్ ఈజియెస్ట్ ఆప్షన్. ఇన్‌ఫాక్ట్ ట్రేడింగ్ ఈస్ ద టఫెస్ట్ ఆప్షన్. మీరు మొత్తం కెరియర్ పరంగా లిస్ట్ డౌన్ చేసినట్టయితే మీరు లిస్ట్‌లోని ఈజీ నుంచి హార్డ్ వరకు పెన్ డౌన్ చేసి మోస్ట్ హార్డెస్ట్ కింద ట్రేడింగ్ పెట్టాలి. ఎందుకంటే జాబ్‌లోని మీరు 8 అవర్సో, 10 అవర్సో వర్క్ చేస్తారు. ట్రేడింగ్ అలా కాదు. యూ షుడ్ బి యాక్టివ్ 24/7. అండ్ మీరు మార్కెట్ టైమ్‌లే అనుకుంటారు చాలామంది. సిస్టమ్ ముందు కూర్చుంటాను ఈజీగా చేసేస్తానని. నో, ఇట్స్ నాట్ జస్ట్ వర్క్స్ ఆన్ మార్కెట్ టైమ్. 9:15-3:30 వరకు మాత్రమే కాదు. 3:30 తర్వాత వచ్చే న్యూస్‌లను ట్రాక్ చేయాలి. గ్లోబల్ మార్కెట్స్‌లో జరుగుతున్న వాటిని ట్రాక్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్‌ఫుల్. ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్. ఎవరైనా కూడా ఒకవేళ ట్రేడింగ్ ఈజీ జాబ్ అనుకుని దిగాలనుకున్నట్టయితే మాత్రం నా సజెషన్ అయితే బిగ్ నో. ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్. మీ విషయంకి వచ్చేసరికి కొంచెం నాకు అర్థమవుతుంది. మీరు స్కిల్స్ రిలేటెడ్‌గా ఎఫర్ట్ పెట్టే చేస్తున్నారని మీరు రాసిన దాన్ని బట్టి. మీరు ప్రాఫిటబుల్‌గా ఉంటే ఇట్స్ గుడ్ అండి. బట్ స్టిల్ కరెంట్ కండిషన్‌లో అయితే మాత్రం కొంచెం అక్కడ ఎఫర్ట్స్ కన్నా కూడా జాబ్ రిలేటెడ్‌గా ఎఫర్ట్స్ కొంచెం యాక్టివ్‌లో పెట్టమని అయితే నా సజెషన్. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా అగైన్ రీట్రేట్ చేస్తున్నాను. ఎవరైనా కూడా మీ జాబ్ కోల్పోయి ఓకే నాకు వేరే జాబ్ రాలేదు. నేను ట్రేడింగ్‌ని అప్పుడు కెరియర్ కింద ఎంచుకుంటానని ఆలోచిస్తున్నట్టయితే మాత్రం బిగ్ నో ఫ్రమ్ మై సైడ్. అలా ఎప్పుడు కూడా ట్రేడింగ్ వర్క్ అవ్వదు. మీ స్కిల్స్ ఉండి మీరు కన్సిస్టెంట్‌లీ ఒక 3-4 ఇయర్స్ మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకొని ఆ 3-4 ఇయర్స్ కన్సిస్టెంట్‌లీ మీరు సక్సెస్ సాధిస్తున్నారు అంటే మీ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయంటే అప్పుడు ఆలోచించొచ్చు. అండ్ అప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా మీ స్ట్రాటజీస్‌ని చేంజ్ చేసుకోగలుగుతూ ఉండాలి. చేంజ్ చేయగలిగినట్టయితే దెన్ ఫైన్. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ రియలైజ్ అవ్వండి ట్రేడింగ్ ఈస్ ద హార్డెస్ట్ జాబ్ అని. అది మీకు ఓకే అనుకున్నట్టయితే ఓకే. లేదు నేను జస్ట్ ట్రేడింగ్ ఈజీ అండ్ సిస్టమ్ ముందు కూర్చునేదే కదా ఏముంది అనుకున్నట్టయితే మాత్రం నో. ఎందుకంటే మీరు డబ్బులు కోల్పోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
నువ్వు ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకొచ్చేసరికి 'బైకర్' మూవీ అయితే చూసాను. ఎంతమంది మీలో చూసారో చూడలేదో తెలీదు. నాకైతే అంటే మూవీ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి నేను విని ఓకే. థియేటర్‌కైతే వెళ్ళలేదు. ఓటీటీలోనే అది కూడా మొన్న ట్రావెల్ చేస్తుంటే ట్రావెలింగ్‌లో చూసాను. నాకైతే మూవీ చాలా బా అనిపించింది. అసలు ఫ్లాప్ అవ్వాల్సిన మూవీయే కాదనిపించింది. ఎవరైనా చూడనట్టయితే చూడండి. మేబీ అంటే నాకు స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం నచ్చుతాయి. దానివల్ల నాకు ఇంకా బాగా అనిపించుండొచ్చు. బట్ ఈవెన్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ నచ్చని వాళ్ళు కూడా అంత తీసి పడేసే మూవీ అయితే కాదు. బావుంది. మన నెక్స్ట్ క్వెషన్ కరుణాకర్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, సిగాచి ఫార్మా కంపెనీ రియాక్టర్ బ్లాస్ట్ అయింది కదా! సో మేనేజ్మెంట్ నెక్స్ట్ దీన్ని ఎలా బిల్డ్ చేస్తుంది? అండ్ నెక్స్ట్ టైమ్ ఏదైనా కంపెనీలో ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినట్టయితే ఎలా చూడాలి? గుడ్ ఆర్ బ్యాడ్? స్టాక్ హోల్డ్ చేయాలా? ఆర్ సెల్ చేయాలా? బికాజ్ ఇది మేనేజ్మెంట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఇలా జరుగుతుందని. సో మన వ్యూవర్స్ కోసం ఈ డౌట్ క్లారిఫై చేయడానికి ప్రయత్నించండి. ఇదే కదా అన్‌నోన్ రిస్క్ అంటే. సో అందు గురించే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకునేది. ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయని రిస్క్‌లు ప్లే అవ్వచ్చు. ఇది ఈ కంపెనీలో ప్లే అయిన రిస్క్ ఇలాంటిదైతే వేరే కంపెనీలో ఇంకొక రకమైన రిస్క్‌లు ప్లే అవుతాయి. సో మేనేజ్మెంటే ఎక్స్‌పెక్ట్ చేయలేనప్పుడు ఆ బిజినెస్‌ని రన్ చేస్తున్న వాళ్ళు మనం ఎక్కడి నుంచి యాంటిసిపేట్ చేయగలం? కొంతమంది పోర్ట్‌ఫోలియోస్‌లో 2 స్టాక్స్ 3 స్టాక్స్ పోర్ట్‌ఫోలియోతోని వాళ్ళు రన్ చేస్తుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఓకే. మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకు తెలియని విషయం ఏదో ఒకటి ఉంటది. తెలియనిది చాలా ఉంటది. ఏదో ఒకటి కాదు. కంపెనీలోని. మేనేజ్మెంట్‌కే తెలియలేనప్పుడు మనకెలా తెలుస్తాయి? సో అందుకని పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. అలా అని వందల వందల స్టాకులు హోల్డ్ చేయొద్దు. ఓవర్ డైవర్సిఫికేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐడియల్లీ 15-20 ఆర్ 25 స్టాక్స్ ఫైన్. అంతకు మించి అయితే యాస్ ఎ రిటైల్ ఇన్వెస్టర్ హోల్డ్ చేసినట్టయితే మనకి ట్రాక్ చేయడం అనేది కష్టం అవుతది. నౌ ఏదైనా కంపెనీలో ఇలాంటి సిట్యుయేషన్ జరిగినట్టయితే ఎలా చూడాలంటే ఆబ్వియస్‌లీ నెగెటివ్ అండి. ఈ లెవెల్‌లో బ్లాస్ట్ అయినప్పుడు, ఈ లెవెల్‌లో పీపుల్ ఇంపాక్ట్ అయినప్పుడు దానివల్ల కంపెనీ మీద జస్ట్ ఆ ప్లాంట్ ఒక ఇంపాక్ట్ మాత్రం కాదు. ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే నేను లోకల్ సర్కిల్స్‌లో చాలా విన్నాను ఈ కంపెనీ రిలేటెడ్‌గా వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పొలిటికల్లీ అవ్వచ్చు. అవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ విన్నాను. అవన్నీ అంటే లోకల్ డిస్కషన్స్ కాబట్టి నేను అది మాట్లాడలేను. ఎందుకంటే అఫీషియల్ కమ్యూనికేషన్ కాదు కదా మేనేజ్మెంట్ నుంచి. సో అది నేను వీడియోలో మాట్లాడలేను కానీ ఒక ప్లాంట్ బ్లాస్ట్ అయిందంటే చాలా మంది యాక్టివ్ అయిపోతారు. ఆ ప్రమోట్స్‌ని ఇంకా ఆబ్వియస్‌లీ అంటే సఫర్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్‌లీ వాళ్ళ ఫ్యామిలీస్‌ని అయితే ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి. సఫర్ అయిన పీపుల్ కన్నా కూడా యాక్చువల్లీ ఈ ఇష్యూని యూజ్ చేసుకొని బెనిఫిట్ అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు పెద్ద లెవెల్‌లో అంటే ఇష్యూ రిలేటెడ్‌గా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఐ హోప్ నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుందని అనుకున్నాను. ఎందుకంటే కామన్ ఎవరికైనా అది అర్థమైపోద్ది ఏం జరుగుతదన్నది ఇలాంటివి అయినప్పుడు. సో ఆబ్వియస్‌లీ అలాంటి సిట్యుయేషన్స్ నుంచి కంపెనీస్ బయటికి రావడం అన్నది టైం పడతదన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్‌లో మేనేజ్మెంట్ కూడా అంటే హైదరాబాద్ ప్లాంట్ రిలేటెడ్‌గా వాళ్ళైతే ఓపెన్ చేస్తా ఉన్న టైప్‌లో అయితే మాట్లాడట్లేదు. ఇన్‌ఫాక్ట్ వీళ్ళకి దహేజ్‌లో లార్జ్ ప్లాంట్ ఉన్నది. అక్కడ వీళ్ళు కెపాసిటీస్ కూడా యాడ్ చేస్తూ వెళ్తున్నారు. మోస్ట్‌లీ ప్రెడామినెంట్‌లీ అక్కడికే మూవ్ చేసేయొచ్చని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ నుంచి వీళ్ళు ఎప్పుడు బయటపడాలి? అండ్ మళ్ళీ ప్లాంట్ రీఓపెన్ చేయాలంటే వి డోంట్ నో టైమ్ లైన్స్ అనేవి తెలియదు కాబట్టి మోస్ట్‌లీ కంపెనీ యొక్క డైరెక్షన్స్ అయితే మనకు క్లియర్‌లీ అలాగే కనబడుతున్నాయి. వీళ్ళకి గుజరాత్‌లోని దహేజ్‌లో మాత్రమే కాకుండా జగాడియాలో కూడా ప్లాంట్ ఉన్నది. ఎంసీసీ ఏదైతే ఉన్నదో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్‌కి డిమాండ్ అయితే బానే ఉన్నది. వీళ్ళు ప్లాంట్ బ్లాస్ట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎంసీసీ తయారు చేసే ఇంకొక లిస్టెడ్ కంపెనీ ఎస్ఎన్ మైక్రోసెల్ అని చెప్పి ఎస్ఎంఈ కంపెనీ అన్నమాట ఇది. మీరు చూడండి ఆ స్టాక్‌లో మొమెంటమ్ అంటే ప్లాంట్ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ స్టాక్‌లో మొమెంటమ్ చూడండి. దాని నెక్స్ట్ వాళ్ళు రిజల్ట్స్ ఏవైతే రిలీజ్ చేస్తారో ఆ నంబర్స్ ఒకసారి చూడండి మీకు అర్థమైపోద్దన్నమాట. అంటే ఈ కెపాసిటీ ఏదైతే మా అక్కడి నుంచి వెళ్ళిపోయిందో హైదరాబాద్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది. దాని తర్వాత ఆ బిజినెస్ వేరే కంపెనీకి వెళ్ళాలి కదా! సో దే మైట్ బి గెట్టింగ్ బెనిఫిటెడ్ అన్నమాట. సో ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు అంటే ఒక విధంగా అంటే వేరే కంపెనీ ఏదైనా చూడాలంటే కాంపిటీటర్ కంపెనీస్ మనం ఒకసారి డెఫినెట్‌లీ ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ నుంచి ఆ కెపాసిటీ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఓకే. ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ అయితే మూవ్ అవుతాయి కదా! సో అదొకటి చూడొచ్చు. నెగెటివ్ సైడ్ అయితే మాత్రం డెఫినెట్‌లీ ఇంత లెవెల్‌లో అంటే చిన్న చిన్న ఈవెంట్స్ జరిగినప్పుడు వేరే కానీ ఈ లెవెల్‌లో బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీ అయితే కొన్నాళ్ళ పాటు సఫర్ అవుతది. బట్ బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినెట్‌లీ ఓకే. ఈ బిజినెస్‌లో మంచి గ్రోత్ ఉన్నది. అండ్ వీళ్ళు ఏదైతే న్యూ కెపాసిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో క్లియర్ చేసుకోగలిగారనుకోండి. హోప్‌ఫుల్లీ క్లియర్ చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ మీరు చూసారనుకోండి అది తగ్గడం కనబడతది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గడానికి కారణాలు మల్టిపుల్ ఉంటాయి. అంటే ఇలాంటి టైంలోని వాళ్ళు చాలా పే ఔట్ చేయాల్సి ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో అవన్నీ అయిపోతున్నాయి అనుకుందాం. ఒకవేళ క్లియర్ అయిపోయినట్టయితే మాత్రం బిజినెస్ పరంగా డెఫినెట్‌లీ గ్రోత్ అయితే ఉన్నది. ఫర్ ష్యూర్. సో క్లోజ్‌గా ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇష్యూస్ క్లియర్ అయితే మాత్రం వర్త్ స్టడీయింగ్.
మన నెక్స్ట్ క్వెషన్ మిథునిషా అడుగుతున్నారు. మీ నుంచి నాకొక సలహా కావాలి. నా కూతురు బీ స్కూల్‌లో ఎంబీఏ ఫినిష్ చేశారు. నమూరాలోని వర్క్ చేస్తున్నారు. 27 లాక్స్ ప్యాకేజ్ ఆమెకి. ఈక్విటీ మార్కెట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నది. ఇంకేమైనా చదవాలా? ఏం చేస్తే తనకి గ్రోత్ బావుంటుంది, లైఫ్‌లో ఉపయోగపడుతుంది చెప్పగలరు? అండ్ తనకి ఈక్విటీ రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నదంటున్నారు కాబట్టి సీఎఫ్ఏ ట్రై చేయమని చెప్పండి. కొంచెం టఫే కానీ అంటే తను బీ స్కూల్‌లో చదివారు కాబట్టి ఇంకా అంటే స్టూడెంట్ లెవెల్ నుంచి ఇప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి షీ కెన్ డెఫినెట్‌లీ గివ్ ఏ అటెంప్ట్. ఒకవేళ సీఎఫ్ఏ క్లియర్ చేయగలిగినట్టయితే ఈక్విటీ రీసెర్చ్ సైడ్ అయితే మాత్రం చాలా మంచి కెరియర్‌లో వాల్యూ యాడ్ అయితే అవుతది. కాకపోతే కొంచెం టఫ్. అంత ఈజీ కాదు క్లియర్ చేయడం. బట్ క్లియర్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ వాల్యూ యాడ్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ కృష్ణ సాయి అడుగుతున్నారు. ఐ నీడ్ యువర్ అడ్వైస్ ఆన్ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మై బ్రదర్స్ 1 year old baby boy. They have not started their savings yet. Their goal is to build lump sum amount when the child turns 15 years for higher education. They are aiming for around 50 lakhs to 1 crore. I'm giving range because I'm not sure how education cost will change in next 15 years in the AI world. And maybe we see a total new technology in education regarding this AI. Could you please suggest where should they invest to reach this goal? Also, I'm thinking about using a systematic withdrawal plan after 15 years so they can withdraw money every year to pay the education fees. But I don't fully understand how SWP works. Do we need to invest only in the funds that support SWP from the beginning, or can we invest in any fund and switch to SWP later? And ఈ SWP అనేది సెపరేట్ స్కీమ్ కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్ అన్నమాట. మీరు ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా సిస్టమాటిక్ విత్‌డ్రాల్ అయితే చేయొచ్చు. సో, మీరు ఎయిదర్ మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, మీకు నచ్చిన విధంగా ఎస్‌డబ్ల్యూపీ ఫార్మ్ సబ్మిట్ చేసి ఆర్ ఈవెన్ ఆన్‌లైన్‌లోనే మీరు ఎస్‌డబ్ల్యూపీ అయితే స్టార్ట్ చేయొచ్చన్నమాట. సో, మీరు ఎస్‌డబ్ల్యూపీ సపోర్ట్ చేసే ఫండ్స్, సపోర్ట్ చేయని ఫండ్స్ అంటే ఏముండవు. మనకు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫండ్స్‌లో మనం ఎస్‌డబ్ల్యూపీ అయితే చేయొచ్చు. సో, మీరు ఏ ఫండ్స్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు మీ మిగిలిన క్వెషన్ ఉన్నది కానీ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఆన్సర్ చేసేస్తాను. కమింగ్ టు ఈ గోల్ రిలేటెడ్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మనకి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ రిలేటెడ్ వీడియో ఇక్కడ చూపిస్తాను చూడండి. అది ఐ బటన్‌లో ఉంచుతాను. ఆ వీడియో ఒకసారి చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్ ఎలా ప్లాన్ చేయాలన్నది. అది చూస్తే మీకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఆ వీడియోలో నేను మీకు కాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ కాలిక్యులేటర్‌ని అయితే యూజ్ చేసుకోండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సెకండ్ క్వెషన్ విషయంకి వచ్చేసరికి ఈజ్ ఇట్ ఓకే టు ఇన్వెస్ట్ ఇన్ 2-3 మ్యూచువల్ ఫండ్స్ అండ్ కంటిన్యూ దెమ్ ఫర్ 15 ఇయర్స్ వితౌట్ చేంజింగ్? హ్యాపీలీ కంటిన్యూ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఆ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అన్నది పీరియాడిక్ చెక్ అన్నమాట. అంటే వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి బెంచ్ మార్క్‌ని బీట్ చేస్తున్నాయి అండ్ కేటగిరీ యావరేజ్‌ని బీట్ చేస్తున్నాయి అనుకోండి, దెన్ దేర్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్. బట్ కన్సిస్టెంట్‌లీ 3-4 ఇయర్స్ బెంచ్ మార్క్‌ని బీట్ చేయట్లేదు, కేటగిరీ యావరేజ్ కన్నా కూడా తక్కువగా పర్ఫార్మ్ చేస్తుందనుకోండి, దెన్ అలాంటి కేసులో ఆ ఫండ్ నుంచి వేరే ఫండ్‌కి మూవ్ అవ్వడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతది. సో, ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ట్రాక్ చేసి 1 ఆర్ 2 ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఈస్ కామన్. ప్రతి ఫండ్ ఒక సైకిల్ అయితే ఉంటదన్నమాట. కొన్నిసార్లు మిగిలిన ఫండ్స్‌తో కంపేర్ చేసినట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంటాయి. కొన్నిసార్లు అండర్ పర్ఫార్మ్ చేస్తుంటాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ మనకి కన్సిస్టెన్సీ చూపిస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని మనం అండర్ పర్ఫార్మెన్స్ లిటిల్ అంటే 1 ఆర్ 2 ఇయర్స్ ఉన్నా కూడా వాటిలో కంటిన్యూ చేయడం వుడ్ బి బెటర్ అవుతది. కానీ రివ్యూ అయితే చేసుకోండి. అండ్ దీస్ క్వెషన్స్ ఆర్ ఫర్ మైసెల్ఫ్. రీసెంట్లీ ఐ నోటీస్డ్ దట్ ఎక్స్‌పెన్స్ రేషియోస్ ఆర్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఫండ్స్ ఎక్స్‌పెన్స్ రేషియో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0.96 to 1.02% from September 2024. I have already started SIP before that. So which expense ratio will apply for my investments? The old one or new one? ఏదైతే ఎక్స్‌పెన్స్ రేషియో రివైజ్ చేశారో ఆ రివైజ్ చేసిన ఎక్స్‌పెన్స్ రేషియోయే అప్పటి నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఓల్డ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, న్యూ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, అందరికీ అదే అప్లికబుల్ అవుతుందండి. అండ్ ఆల్సో ఈజ్ ఇట్ ఫెయిర్ దట్ దీస్ చేంజెస్ అప్లై టు ఓల్డ్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ ఆర్ షుడ్ దే అప్లై ఓన్లీ ఫర్ ది న్యూ ఎస్ఐపీస్? వాళ్ళు ఓల్డ్ ఇన్వెస్టర్, న్యూ ఇన్వెస్టర్‌ని సెగ్రిగేట్ చేయరండి. ఏమవుతుందంటే ఏయుఎం ఏదైతే ఉన్నదో ఏయుఎం మీద ఎక్స్‌పెన్స్ రేషియో అన్నది తీస్తారు. సో, ఏయుఎం మీద ఎక్స్‌పెన్స్ రేషియో తీసినప్పుడు అది యూనిట్స్ హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అప్లికబుల్ అయితే అవుతుంది. సో, అందుకనే అందరికీ సేమే ఉంటది. తగ్గినప్పుడు అందరికీ సేమే ఇంపాక్ట్ ఉంటుంది. పెరిగినప్పుడు కూడా అందరికీ సేమే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హావ్ 20,000 టు ఇన్వెస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ 1 ఇయర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ బికాస్ ఐ నీడ్ దిస్ మనీ ఆఫ్టర్ 1 ఇయర్. 1 ఇయర్‌కే కాబట్టి మీరు ఎఫ్‌డీలో అయినా పార్క్ చేయొచ్చు, లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ లో డ్యూరేషన్ కేటగిరీ ఫండ్స్‌నైనా చూడొచ్చు. ఇప్పుడున్న కండిషన్‌లో నేను ఎఫ్‌డీలో పార్క్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకి అల్ట్రా షార్ట్ టర్మ్ ఓకే, బట్ లో డ్యూరేషన్ కూడా వదిలేయండి. అల్ట్రా షార్ట్ టర్మ్ వరకు చూడండి. ఎందుకంటే డెట్ సైడ్ కొంచెం వాలటాలిటీ ఉండే ఆస్కారం ఉంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. ఎవరైనా కూడా ఇప్పటివరకు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అయితే ఉంచుతాను.
అండ్ ఈరోజు ఆస్క్ మనీ బాయ్ షో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైమ్ మీరు మన మనీ పర్స్ ఛానెల్‌కి వచ్చినట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.